వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా. బోధన్లో 15వ వార్డులో ఈరోజు బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డే మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెడపాటి ప్రకాష్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థి అయినటువంటి కందికట్ల శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, 15వ వార్డులో ఎటు చూసినా సమస్యలు ఉన్నాయని, యువత ముందుకు రావడం వల్ల అభివృద్ధి జరుగుతుందని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల ప్రజల సమస్యలు తొందరగా తీరుతాయని పార్టీ సభ్యులు ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పురపాలక సంఘం జరిగేటువంటి ఎన్నికల్లో ఈ 15వ వార్డులో భారతీయ జనతా పార్టీ కమలంపూ గుర్తు తరఫున కందిగట్ల వాసు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రచారంలో భాగంగా పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం, అందరం కలిపి పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిపి ప్రచారం చేస్తూ ఉన్నాం. మా శ్రీధర్ గారు, ఇంద్రకరణ్ ఎడ్పల్లి మండల ప్రెసిడెంట్, ఈ వార్డులో తిరిగేటప్పుడు ప్రజలందరూ కూడా అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, ఈ సమస్యలన్నీ తీర్చడానికి వాసును కౌన్సిలర్గా గెలిపించినట్టయితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, రేషన్ కార్డు సమస్య కానీ, హౌసింగ్ సమస్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి కరెంటు సమస్య కానీ, ఈ గల్లీలో ఉన్నటువంటి మౌలిక వసతుల్లో ప్రతి ఒక్కటి తీర్చడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కౌన్సిలర్గా వాసు ముందుకు వచ్చి చేస్తారు. కాబట్టి ఈరోజు మనం తినేటువంటి బియ్యం రేషన్ నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం 5 కేజీలు ఇచ్చేటువంటి భారత ప్రభుత్వము. అదే రకంగా రైతులకైనా, మన ఫర్టిలైజర్ అయినా, ధాన్యం కొనుగోలైనా, ఉపాధి హామీ పథకాలైనా, ఈరోజు వీధి దీపాలైనా, శ్మశాన వాటికలైనా, గల్లీలో రోడ్లైనా, నేషనల్ హైవేలో రోడ్లైనా అన్ని కూడా భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు భారత ప్రభుత్వం దేశాన్ని ఏ రకంగా కాపాడుకుంటుందో రేపు బోధనను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బోధనలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలవాలి, భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఇక్కడ బోధనలో రావాలి. లేకపోతే గతంలో పాలించినటువంటి టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అంతకుముందు ఎంఐఎం కానీ ఎటువంటి అరాచకాలు సృష్టించారో ఈ బోధనలో అరాచకాలు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలంటే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ గెలవడం, చైర్మన్ గెలవడం అనివార్యం. కాబట్టి ప్రజలందరూ కూడా 2 చేతులెత్తి జోడించి నమస్కారం పెడతా ఉన్నాము. కమలం పువ్వు గుర్తుకు మీ ఓటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. ఈరోజు రేపు 11వ తారీఖు రోజు జరిగే బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 15వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్న భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయిన వాసుకి 1వ నంబర్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి ఇంటింటికి తిరిగి అభ్యర్థించడం జరుగుతుంది. ఇకపోతే వార్డులో ఇప్పటివరకు తిరిగి ప్రజలను కలుస్తుంటే అందరూ కూడా ఈసారి తప్పకుండా ఈ వార్డుకి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇకపోతే రేపు వాసు గెలిచిన తర్వాత ఈ యొక్క వార్డుకి తప్పకుండా రెటిక సంఘానికి కానివ్వండి, మేదర సంఘానికి కానివ్వండి, అలాగే గంగపుత్ర సంఘానికి కానివ్వండి, కమ్యూనిటీ హాళ్ళు ఎంపీ అరవింద్ గారి, ధర్మపురి అరవింద్ గారితో ఎంపీ ఫండ్స్ తోటి తీసుకొచ్చి ఇక్కడ నిర్మిస్తామని చెప్పి, అలాగే రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, వేసవిలో మంచినీరు కానివ్వండి, అన్నీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా మీ వెంటే ఉండి తీరుస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున వాసుకి
అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, కమలమూర్తికే ఓటేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్. జిందాబాద్